అనగనగా ఒక ఊరిలో ఋషి దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. వారు ఎంతో భక్తితో శివుణ్ణి ప్రార్థించేవారు. కొంతకాలానికి శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అన్నాడు, మీకు ఒక కుమారుడు పుడతాడు, కానీ అతడు 16 సంవత్సరాల వయసు వరకు మాత్రమే బతుకుతాడు. మీరు ఒప్పుకుంటారా? దంపతులు శివుడి మాటకు అంగీకరించారు. కొంతకాలానికి ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే మార్కండేయుడు శివభక్తుడిగా పెరిగాడు. ప్రతిరోజు శివలింగానికి పువ్వులు పెట్టి ఓం నమః శివాయ అని జపించేవాడు. అలా కొంతకాలం గడిచింది. మార్కండేయుడు 16 సంవత్సరాల వయసుకు చేరుకున్నాడు. అతని ఆయుష్ పూర్తయ్యే రోజు వచ్చింది. ఆ రోజున కూడా అతను శివలింగాన్ని కౌగిలించుకుని ప్రార్థనలో మునిగిపోయాడు. అప్పుడు యమధర్మరాజు అతని ప్రాణం తీసుకోవడానికి వచ్చాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యముడు పాశం విసిరాడు. ఆ పాశం శివలింగానికి తాకింది. అప్పుడు శివుడు కోపంగా శివలింగం నుండి బయటికి వచ్చాడు. యముడిని ఆపి, నా భక్తుడిని ఎవరూ తీసుకెళ్లలేరు అని అన్నాడు. శివుడు మార్కండేయునికి చిరంజీవి అని వరం ఇచ్చాడు. అలా మార్కండేయుడు శివుడి కృపతో చాలా కాలం జీవించాడు. నీతి, నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు.